మొదటి ప్రశ్న, వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఏర్పాటైన కమిటీకి చైర్మన్గా ఎవరు బాధ్యతలు నిర్వహించారు? సరైన సమాధానం రామ్నాథ్ కోవింద్. జాతీయ టీకా దినోత్సవం ఎప్పుడు? మార్చి 16. ప్రసార భారతి కొత్త సర్వీస్ పీబీ సహబ్ని ఎవరు ప్రారంభించారు? అనురాగ్ ఠాకూర్. మహతరి వందన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ధనరాజ్ టి. ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో మరాఠాడ్వార్ రైల్ కోచ్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు? మహారాష్ట్ర. ఇటీవల ఏ దేశ జాతీయ దినోత్సవాలకు భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు? ఆన్సర్ మారిషస్. వరల్డ్ కిడ్నీ డే ఎప్పుడు? ఆన్సర్ మార్చి 14. 8 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? ముంబై. ఎన్ఐఏ రూపొందించిన ప్రత్యేకమైన డిజిటల్ క్రిమినల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ అమిత్ షా. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత ర్యాంక్ ఎంత? ఆన్సర్ 134. సిబిఎస్ఈ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాహుల్ సింగ్. పాలస్తీనా అథారిటీ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మహమ్మద్ ముస్తఫా. భారత్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023లో బెస్ట్ హిస్టారికల్ డాక్యుమెంటరీ ఫిలిం అవార్డు ఏ డాక్యుమెంటరీకి అందుకుంది? ఆన్సర్ యూనిటీ. నార్థన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి సాయిరామ్. భారతదేశంలో ఫిన్టెక్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ఎవరితో రుణ ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. WPL 2024 విజేత ఎవరు? ఆన్సర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఏ రాష్ట్ర ప్రభుత్వం మినుములు ముతక ధాన్యాల విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేసింది? ఆన్సర్ రాజస్థాన్. కోటక్ మహీంద్రా గ్రూప్ నూతన ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జైదీప్ హన్సరాజ్. ఇటీవల ఏ బ్యాంకుపై RBI 1.40 కోట్ల పెనాల్టీ విధించింది? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ కంటోన్మెంట్లోని నౌసేన్ భవన్ను ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు? ఆన్సర్ రాజ్నాథ్ సింగ్. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గజ్జల వెంకటలక్ష్మి. పురుషుల 10,000 మీటర్ల రేసులో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పిన భారతీయ అథ్లెట్ ఎవరు? ఆన్సర్ గుల్వీర్ సింగ్. ఈ రాష్ట్రంలో సెంటర్ ఫర్ ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ అండ్ హెరిటేజ్కి శంకుస్థాపన చేశారు? ఆన్సర్ జార్ఖండ్. స్టార్టప్ మహాకుంభ్ 2024 ఎక్కడ జరుగుతోంది? ఆన్సర్ న్యూఢిల్లీ. తొలిసారిగా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఫార్ములా 4 కార్ల రేసింగ్ పోటీలు నిర్వహించారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. భారతదేశం ఏ దేశంతో కలిసి లామెటీ 2024 వ్యాయామాన్ని నిర్వహిస్తోంది? ఆన్సర్ షీషెల్స్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ బోర్డ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విసి సజ్జనార్. భారతదేశపు మొట్టమొదటి ఇండోర్ అథ్లెటిక్స్ అండ్ ఆక్వాటిక్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఒడిశా. తమిళసై సౌందర్యరాజన్ తర్వాత తెలంగాణ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాధాకృష్ణన్. ఇటీవల పివి నరసింహారావు స్మారక అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ రతన్ టాటా. WPL 2024లో ఆరెంజ్ క్యాప్ అందుకున్న ప్లేయర్ ఎవరు? ఆన్సర్ ఎలిస్ ఫెర్రీ. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో మొట్టమొదటి ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ మిల్లును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. 2024 సంగీత కళానిధి అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ తోడూరి మడబూసి కృష్ణ. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏది? ఆన్సర్ ఫిన్లాండ్. ఎలక్టోరల్ బాండ్లను అత్యధికంగా ఏ రాజకీయ పార్టీ పొందింది? ఆన్సర్ భారతీయ జనతా పార్టీ. భారతదేశం ఏ దేశంతో కలిసి టైగర్ ట్రయంఫ్ 24 వ్యాయామం నిర్వహిస్తోంది? ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశంలో మొట్టమొదటి ఆయుర్వేద కేఫ్ ఎక్కడ ప్రారంభమైంది?
ఆన్సర్ న్యూఢిల్లీ. యౌండే డిక్లరేషన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ మలేరియా వ్యాధి. రష్యాలో భారత్ తదుపరి రాయబారిగా ఎవరిని నియమించింది? ఆన్సర్ వినయ్ కుమార్. మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏ రక్షణ దళంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. త్రినేత్ర యాప్ 2.0ని ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను ఎవరు చేపట్టారు? ఆన్సర్ కిరణ్ రిజిజు. మార్స్పై కనుగొన్న అగ్నిపర్వతానికి శాస్త్రవేత్తలు ఏమని నామకరణం చేశారు? ఆన్సర్ నోక్టిస్ అగ్నిపర్వతం. గగన్యాన్ సిబ్బందికి సహాయం చేయడానికి ఇస్రో ఏ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ సఖీ. పారిస్ ఒలింపిక్ 2024లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కు బ్యాంకింగ్ భాగస్వామ్యం ఏది? ఆన్సర్ ఎస్ బ్యాంక్. అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ మార్చి 21. భూటాన్ అత్యున్నత పురస్కారం డ్రూఫ్ గ్యాల్ఫోను ఎవరు అందుకున్నారు? ఆన్సర్ నరేంద్ర మోదీ. ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ప్రబోవో సుబియాంటో. కుకియాన్ 2 అనే శాటిలైట్ను ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ చైనా. భారతదేశపు మొట్టమొదటి బ్యాటరీ స్టోరేజ్ గిగా ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖతో కలిసి భాషానెట్ పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక శాఖ. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ నవీన్ జిందాల్. పారిస్ ఒలింపిక్స్ 2024 భారతదేశ పతాకధారిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ శరత్ కమల్. ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు? మార్చి 22. WTT ఫీడర్ బీరూట్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ సత్యన్ జ్ఞానశేఖరన్. గూగుల్ ప్రారంభించిన ఏఏ గేమింగ్ ఏజెంట్ పేరేంటి? ఆన్సర్ సీమా. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ నూతన చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఎంవి రావు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ అశ్విని కుమార్. ఏ ప్రాంతాన్ని నేపాల్ పర్యాటక రాజధానిగా ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రకటించారు? ఆన్సర్ పోఖారా. WTT ఫీడర్ బీరూట్ టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ ఆకుల శ్రీజ. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ భూపేష్ సుశీల్ రాహుల్. ఏ దేశాలు SSN AU KUS జలాంతర్గాములను నిర్మించడానికి ఒప్పందం చేసుకున్నాయి? ఆన్సర్ అమెరికా, UK, ఆస్ట్రేలియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదటి తీర్మానాన్ని ఏ అసెంబ్లీ ఆమోదించింది? ఆన్సర్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ. యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ కోఆపరేషన్ వర్కింగ్ అరేంజ్మెంట్పై ఏ భారతీయ సంస్థ సంతకం చేసింది? ఆన్సర్ CBI. భారత లోక్పాల్లో న్యాయసభ్యుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ జస్టిస్ రీతురాజ్ అవస్థి. మిస్ యూనివర్స్ పోటీల్లో మొదటిసారిగా ఏ గల్ఫ్ దేశం పాల్గొంటుంది? ఆన్సర్ సౌదీ అరేబియా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ హన్షా మిశ్రా. ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ కాపర్ తయారీ కర్మాగారాన్ని ఎక్కడ ప్రారంభించారు? గుజరాత్. మొదటి అణుశక్తి సదస్సు ఎక్కడ జరిగింది? బ్రసెల్స్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకారంలో ఉన్న దేవాలయం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? రాజస్థాన్. టాంటలం అనే అరుదైన లోహాన్ని ఏ నదిలో కనుగొన్నారు? సట్లెజ్. తేజస్ MKA శ్రేణిలో రూపొందించిన యుద్ధ విమానం SA-5003 విమానాన్ని ఏ సంస్థ రూపొందించింది? హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. విపత్తు ప్రమాద తగ్గింపు కోసం UN ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైన భారతీయుడు ఎవరు? కమల్ కిషోర్. పేయూ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? రేణు సూద్ కర్నాడ్.
ఏ రాష్ట్రంలో అమోనియం నైట్రేట్ ప్లాంట్ స్థాపించడానికి సిఐఎల్, బిహెచ్ఈఎల్ ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఒడిశా. ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ ఫర్ డెవలప్మెంట్ ప్రతిపాదనను భారతదేశంతో పాటు వ్యతిరేకించిన మరో దేశం ఏది? దక్షిణాఫ్రికా. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కోసం ఎన్ని కోట్ల రూపాయలను ఆమోదించారు? 75,000 కోట్ల రూపాయలు. బ్రిటన్ రాజు చార్లెస్ III నుంచి గౌరవమైన నైట్రేట్ను పొందిన భారతీయుడు ఎవరు? సునీల్ భారతి మిట్టల్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఇన్లాండ్ వాటర్ వే షిప్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? తమిళనాడు. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2027కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? చైనా. ఏ దేశంలో డెంగ్యూ కారణంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించారు? పెరు. గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంకు ఎంత? 42. ఏ రాష్ట్రంలో ఇస్రో రెండో స్పేస్ పోర్టుకు శంకుస్థాపన చేశారు? తమిళనాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్పాల్ చైర్మన్గా ఎవరిని నియమించారు? అజయ్ మానిక్ రావ్ కన్విల్కర్. ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం ఎప్పుడు? మార్చి 1. ఇందిరాగాంధీ ప్యారీ బెహనా సుఖ్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది? హిమాచల్ ప్రదేశ్. బీడబ్ల్యూఎఫ్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్న జోడీ ఏది? సాత్విక్ సాయిరామ్ చిరాగ్ శెట్టి. ఉత్తర భారతదేశంలోని మొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? జమ్మూ కాశ్మీర్. మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? క్రిస్టినా పిస్కోవా. అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. మీజిల్స్ అండ్ రుబెలా ఛాంపియన్ గ్లోబల్ అవార్డును అందుకున్న దేశం ఏది? భారతదేశం. భారతదేశంలో మొట్టమొదటి డ్రైవర్లెస్ మెట్రోను ఏ నగరంలో ప్రారంభించనున్నారు? బెంగళూరు. ప్రపంచంలోనే అతి పొడవైన సేల టన్నల్ ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు? మార్చి 15. పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? దేవేంద్ర జజారియా. జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ 2024 ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? గజేంద్ర సింగ్ షెకావత్. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా నిలిచిన దేశం ఏది? భారతదేశం. భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సిఏఏ ఫుల్ ఫామ్ ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఎరాస్మస్ ప్రైజ్ 2024ను అందుకున్న భారతీయ రచయిత ఎవరు? అమితావ్ ఘోష్. జాతీయ ఎస్సీ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కిషోర్ మక్వానా. ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డు 2024ను అందుకున్న డైరెక్టర్ ఎవరు? క్రిస్టోఫర్ నోలన్.